దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఇప్పుడే సేమ్ మూవీ చూశాను, చెగువీర గారి బయోపిక్. చెగువీర అంటే అందరికీ తెలుసు కదా, ఆయన గ్లోబల్ లీడరు, సౌత్ అమెరికాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన లీడరు. ఆయన సౌత్ అమెరికాకే పరిమితం కాలేదు, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయంటే 200 దేశాల్లో ఎవరు అడిగినా కానీ చెగువీర అంటే చెప్పేస్తారు. ఆయన ప్రజల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలని పరితపించారు. చిన్న వయసులోనే ఆయన చనిపోయారు, 40 ఏళ్ళ లోపే. సినిమా అయితే చాలా బాగుంది. ఇండియాలోనే ఫస్ట్ టైం తీశారు చెగువీర బయోపిక్. ఈ మూవీ తీసింది షబావత్ నాయక్ అనే ఒక వ్యక్తి. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనే రైటరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. సినిమా చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. సినిమా నల్లమల్ల ఫారెస్ట్ కర్నూలు దగ్గర తీశారంట. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా దయచేసి చిన్న సినిమాల్ని, లో బడ్జెట్ సినిమాల్ని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం ఎంతైనా కానీ. సో ఎలా ఉంది మూవీ స్వాతి నాయుడు? మూవీ అయితే చాలా బాగుందండి. చెగువీర గారి బయోపిక్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా విత్ ఫ్యామిలీ, యూత్ అందరూ కూడా ఈ సినిమా చూసి ఆదరించాలి. సో ఏంటంటే మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీసే కాకుండా ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెగువీర గారి లైఫ్లో ఏం జరిగింది ఏంటి మన పుస్తకాల్లో చూడటం అంతే తప్ప, ఏదైనా మనం చదివేది వేరు, కళ్ళకు కట్టినట్టు చూపించేది వేరు. సో రియాలిటీగా నల్లమల్ల ఫారెస్ట్లో చేశారనమాట ఈ షూటింగ్ అనేది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడండి, ఈ మూవీని ఆదరించండి. ఎందుకంటే దీన్ని చూసినప్పుడు మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక ఉద్యమ భావాలు వస్తాయి. అట్లనే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నాకెందుకులే, నాకేంటి అని అనుకుంటే ప్రపంచం ఎడిపోతుందేమో మనకు తెలియదు. ఎంతోమంది నాయకులు ఎంతో కృషి చేస్తేనే ఇవాళ రోజున మనకి ఒక మంచి లైఫ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే ఈ మూవీలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏ మనిషి ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలీదు, వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు, అయినా కూడా చెగువీర లాంటి ఒక గొప్ప నాయకుడు సో మనందరి కోసం ఎంత కృషి చేశాడో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ సినిమా అయితే చూడాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు దేనికోసం జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది ఒకవైపు, ఈ యుద్ధాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అనేక మంది కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. చాలా బాగుంది. ఎందుకంటే చెగువీర గురించి అందరూ బుక్కులలో చదవడం, యూట్యూబ్లలో చూడడం వరకు చూసాం ఇప్పటివరకు. కానీ ఫస్ట్ టైం మూవీ అద్భుతంగా తీశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ చేస్తుంటే ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ అయ్యేది. బట్ సార్ చేయలేకపోయినా కానీ సార్ని చాలా ప్లేస్లలో ఇమాజినేషన్ ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చెగువీర ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఫాలోఅప్ ముందుకెళ్తున్నారు కదా. సో ఆ భావాలు, కమ్యూనిజం విధాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ ఇప్పుడున్న సమాజానికి పట్ల అందరికీ అర్థమవుతాయి. అసలు చెగువీర అనే వ్యక్తి గురించి తెలియని ఒక్క స్టూడెంట్ కూడా ఉండడు. చాలామంది ఆయన ఎవరో తెలియదు, కానీ చాలామంది ఇన్స్పైర్ అవుతారు, చాలామంది ఫాలో అవుతారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చెగువీర అంటే ఎవరు, ఆయన ఏం చేశాడు, ఎలా పోరాడాడు అని అయితే క్లియర్గా చూపించారు సినిమాలో. చాలా అంటే చాలా 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 చోట్ల మన పవన్ కళ్యాణ్ గారిని అసలు జరిగే సీన్లలో ఊహించుకోవచ్చు మనం. అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఆ సీన్స్లో ఆయన ఎలా థింక్ చేశాడు, ఎలా పోరాటం చేశాడు అనేది అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. హాయ్ అన్న, ఇప్పుడే చెగువీర సినిమా వచ్చిన నా లైఫ్లో బయోపిక్ అంటే ఇదే నెంబర్ 1 పిక్. అంటే చెగువీర ఎట్లుంటాడో, ఆయన చరిత్ర ఏందో, ఆయన ఏందో నాకైతే తెలియలే అన్న. ఈ సినిమా వచ్చిన నాకు అర్థమైంది అసలు చెగువీర లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన కష్టపడ్డాడు. ఏంది చెగువీర ఇన్స్పిరేషన్ ఎందుకురా అనుకున్నా. కానీ బయోపిక్ చూసిన తర్వాత అర్థమైందన్న, అసలు మామూలు లేదన్న బయోపిక్ అసలు. ఎందుకంటే లైఫ్లో అసలు చెగువీర అంటే ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఏం చేసిండు తెలియదు. ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించిండు. హీరో యాక్టింగ్ రాయలసీమ కుర్రోడు అంటానా, వేరే లెవెల్ యాక్టింగ్. రాయలసీమ కుర్రోడు అని అసలు పవర్ స్టార్ ఫ్యాన్ అని మనం యూట్యూబ్లో చూసినాం. పవర్ స్టార్ ఫ్యాను నిలబెట్టినాడు సినిమా మాత్రం. ఎందుకంటే చెగువీర స్టోరీ నాకు ఇప్పుడు నా లైఫ్లో తెలియదు. ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇన్ని కష్టాలు పెట్టాడు, ఎన్ని చేసినా అని తెలిసింది. చాలా బయోపిక్లో వచ్చాను, ఇది మాత్రం నెంబర్ 1 బయోపిక్ అన్న చెగువీరది. పవర్ స్టార్ పేరు నిలబెట్టినావు అన్న, రాయలసీమ అన్న, వేరే లెవెల్ అన్న హీరో అన్న నువ్వు. కానీ సినిమా మాత్రం అందరూ చూడాలి. ఎందుకంటే చెగువీర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి, అందరు రండి. చెగువీర లైఫ్ స్టోరీ ఆయన బయోపిక్ చూడండి అన్న. ఇప్పుడే చూశాను చెగువీర సినిమాల్లో బయోపిక్లు ఎన్నో బయోపిక్లు వచ్చినాయి, కానీ ఈ బయోపిక్ వేరే లెవెల్. ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న హీరో ఈ బయోపిక్ తీయటం అనేది చాలా చాలా బాగుందన్న. ఆ స్టోరీ అసలు ఇన్ని జరిగాయి ఆయన లైఫ్లో అనేది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ పౌరుడు చూడాల్సిన సినిమా అనమాట.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా పూనకాలు వస్తాయి అన్నమాట. సో అంతా ఆ గెటప్ కానీ ఆ రోల్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆ చెగువేరా అని మన కళ్ళ ముందుని చూపించారనమాట. అంత బాగా తీశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఫైట్స్ ఆయన చేసిన విధానం కానీ చాలా చాలా కొత్తగా అనిపిస్తాయి. సో చెగువేరా ఎందుకు అంత ఫేమస్ అనేది చాలామందికి తెలియదు, కానీ ఈ సినిమా చూస్తే ఆయన గురించి ఖచ్చితంగా అందరూ వచ్చి మెచ్చుకుంటారనమాట. డైరెక్టర్ గారు ఈ స్టోరీ తీసుకున్నందుకు కానీ హ్యాట్సప్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు. ఆయన అన్న చెగువీర మూవీ అసలు చెగువీర అంటారు. అసలు ఏంది పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయన ఒక అభిమానిగా మేమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెగువీర ఫ్యాన్స్ అసలు ఏముంది అసలు బుక్స్ చదవాలంటే మనకు అంత ఖాళీ ఉండదు, బుక్స్ చదివి అంత ఓపిక ఉండదు. కానీ ఒక సినిమా వచ్చిందన్న చెగువీర బయోపిక్. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి దేవుడే ఈయనకి ఫ్యాన్ ఎందుకు అయ్యాడనేది ఈరోజు అర్థమైందన్న నాకు. నిజం చెప్తున్నా అన్న, అసలు మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్తున్నా, చెగువీర అభిమానిగా మారిపోయానన్న నేను ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా యాడ్స్ ఆఫ్ అన్న, ఆయన దేశం కోసం ఎంత కష్టపడ్డారు అంటే మన దేశం కోసం కాకపోయినా కానీ ప్రజల కోసం, లేని వాళ్ళ కోసం, పేదల కోసం ఆయన చేసిన కృషి మొత్తం సినిమాలో కంటికి కన్నట్టు చూపించారన్న. నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన బయోపిక్ చూసిన తర్వాత. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమాననో చెగువీరాకి ఈ రోజు నుంచి అంత అభిమానంగా మారిపోయానన్న నేను. అలాంటి మూవీ తీసినందుకు బాలరాజ్ నాయక్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఈ మన యూత్కి ఇంత మంచి మెసేజ్తో పాటు ఆయన ఏదైతే చేయమంటారో, ఆయన ఎంత కష్టపడ్డాడో, అడవి తల్లిని మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా చూపించడం జరిగింది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకా సాంగ్స్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక యూత్కి మంచి మెసేజ్ ఇచ్చేట లాంటి ఫిలిం. మళ్ళీ ఇంకోటి యూత్ అనగానే మెసేజ్ ఇవ్వడం అంతే బోరింగ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే ఒక్కసారి వచ్చి మూవీ చూస్తే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఒకప్పుడు ప్రీవియస్ ఎంత కష్టపడ్డాడు, అక్కడ ఆయన ఒక్కడే ఇంత సాధిస్తే మన యూత్ ఇంకా ఇంత సాధించాలని చెప్పేసి చూపించడం జరిగింది సినిమాలో. ఒక మంచి మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్నది. మళ్ళీ ఒక బయోపిక్లో నాకు నచ్చిన మంచి బయోపిక్ అంటే చేయి సినిమా. చాలా బాగుంది సినిమా. అయితే కంపల్సరీ ఆడియన్స్ మీరు ఒక్కసారి మీ పిల్లల్ని ఒక్కసారి వచ్చి థియేటర్కి రప్పిస్తే కనుక ఈ మెసేజ్ మాత్రం వాళ్ళకి కంపల్సరీ చేరుతుంది. మెయిన్ థింగ్ యూత్కి చేరాలి. యూత్కి చేరితే కంపల్సరీ మన దేశం అనేది బాగుపడుతుంది. కంపల్సరీ మన అడవి తల్లి ఒడిలో మనం ఎట్లయితే సేవ తీస్తామో దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ సినిమా త్రూ చాలా బాగా చెప్పిండు మన బాలరాజ్ నాయక్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, ఇంత మంచి సినిమా తీసినందుకు. కంపల్సరీ కంటెంట్ మీరు మిస్ కావద్దు, థియేటర్లో కంపల్సరీ వాచ్ చేయాలి, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలి. డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. నాకైతే చాలా బాగా అనిపించింది డైరెక్షన్. హీరో గారు యాక్టింగ్ అయినా సరే అందరూ యాక్టింగ్ బాగుంది. ఒక పవర్ స్టార్ మన ఫోటో చూసినా కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. చిన్న సినిమా మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కొన్ని సీన్లలో మాత్రం నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడరు. నేను మెయిన్ థింగ్ పవర్ స్టార్ గురించి వచ్చిన ఆయన ఫోటో ఏంద్రా అబ్బాయి ఇట్లా వాడుకుంటారు అని చెప్పి వచ్చినా, కానీ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ఫోటో వాడుకున్నారు. కంటెంట్ ఉన్న కట్అవుట్ అవసరం లేదు. సినిమా మాత్రం కంటెంట్ పరంగా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.